కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. సో నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, లేకపోతే రకరకాలుగా మెసేజ్ రూపంలో కానీ, లేకపోతే ఏదైనా కామెంట్స్ రూపంలో కానీ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ ఆల్రెడీ మాకు 12th క్లాస్లో మార్కులు బాగా తగ్గిపోయినాయి, ఇప్పుడు ఏదన్నా మేము ఫర్దర్గా చేయాలంటే ఏదైనా ఫారెన్ కంట్రీస్ కానీ లేకపోతే ఏదైనా అదర్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే మార్క్స్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలి? సార్ ఆల్రెడీ మార్క్స్ తక్కువ వచ్చాయి, బట్ ఐఐటి రాయాలి అంటే క్లాస్ 12లో 75% ఉండాలి. ఆల్రెడీ నాకు క్లాస్ 12 అయిపోయింది, కానీ 75% రాలేదు. ఓవరాల్గా 70% ఉంది తప్ప 11th 12లో మాత్రమే 75% చూస్తారనే విషయం చాలామందికి తెలియక ఓవరాల్గా 800 మార్క్స్ ఉన్నాయి, 750 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఐఐటికి ఎలిజిబిలిటీ అనుకుని చాలామందికి పొరపాటు పడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం మనం. కాదు, ఓన్లీ 12th మార్క్స్ మాత్రమే చూస్తారు కాబట్టి చాలామంది విద్యార్థులకి 12th టైంలో ఐఐటి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళకి ఆ టైము సరిపోకపోవడం వల్ల 12th మార్క్స్ తగ్గిపోతే 11th బాగానే ఉంటాయి. అలాంటి వ్యక్తులు లాంగ్ టర్మ్లో ఉన్నప్పటికీ కూడా ర్యాంక్ వచ్చినా కూడా సీటు కోల్పోతారు కాబట్టి ఏమి చేయాలి? అట్లాగే ఆల్రెడీ 12th పాస్ అయ్యాను, మార్క్స్ తక్కువ వచ్చినాయి, సీటు వచ్చింది, కానీ ఫ్యూచర్లో ఎక్కడన్నా నేను ఐఐఎమ్స్కి కానీ ఏదైనా ఎంబీఏ కోర్స్కి వెళ్ళాలి అంటే స్ట్రైట్ అవే 12th మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 10% ఆఫ్ ది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఐఎంకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 10% వరకు వెయిటేజ్ అనేది 12th మార్క్స్కి ఉంటుంది. ఐఐఎం టు ఐఎం మారుతాయి కొంచెం. అవి మేము ఏం చేయాలి? ఇప్పుడు మా లైఫ్ ఇంకా మరి ఎంబీఏ చేయడానికి పనికిరాదా అని. కానీ కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసినప్పుడు బయట దేశాల్లో స్టేట్ బోర్డు అనేది ఎలా చేయరు కాబట్టి, సార్ మాకు తెలియక మేము జాయిన్ అయ్యాము స్టేట్ బోర్డు, మరి యూకేలో ఆక్స్ఫర్డ్ లేకపోతే క్యాంబ్రిడ్జో లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్కి వెళ్ళాలి అంటే, యూసీఎల్ కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్కి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఎందుకంటే ఆ పర్టికులర్ కాలేజెస్లో స్టేట్ బోర్డు అనేది ఎలా చేయరు. మరి అప్పుడు మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇలా కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని కోర్సులకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అప్లై చేసినప్పుడు మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈలో తీసుకున్నటువంటి ఏదో థియరీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కాకుండా స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ లేదు, కానీ నేను కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అంటే వేరే దేశాల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవక్కర్లేదు, మ్యాథ్స్ అయితే సరిపోతుంది. ఆ మ్యాథమెటిక్స్ నేను చదివినప్పుడు క్లాస్ 12లో సిబిఎస్ఈలో లేకపోతే ఐఎస్సీలో కానీ నేను స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ చదవలేదు, బేసిక్ ఫండమెంటల్ అటువంటి అప్లైడ్ మ్యాథ్స్ చదివాను, మరి నేనేం చేయాలి? ఇలా ఎన్నో రకాల క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మేబీ అదర్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, ఒకే విద్యార్థి ఒకే బోర్డు రాసి ఇబ్బంది పడినట్లయితే అతని లైఫ్ అక్కడితో క్లోజ్ అయినట్టు కాదు. ఒక 1 year గ్యాప్ తీసుకుని మన క్వాలిఫికేషన్ పెంచుకున్నట్లయితే ఆ వ్యక్తి మిగతా స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో అలాంటి ఆపర్చునిటీస్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాన్ని కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం. కాకపోతే డీటెయిల్గా మనం చెప్పలేదు. స్పెసిఫిక్గా అలాంటి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్. ఈ క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ ఏదైతే మనకు ఉంటుందో దాని గురించి ప్రత్యేకంగా నేను ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడతాను. మిగతా క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఉంటాయి, అవి సపరేట్గా నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతాను. ఎందుకంటే ఇది మాట్లాడడానికి టైం సరిపోదు యాక్చువల్గా, ఎందుకంటే జనరల్గా మాట్లాడినప్పుడు కొంచెం డెప్త్ చెప్తే తప్ప మీకు అర్థం కాదు కాబట్టి వినంత వరకు కూడా మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి సో దీని వరకు నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇది కూడా చాలా కష్టమే, బట్ వినంత వరకు కూడా నేను వితిన్ టైంలో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. జనరల్గా ఎవరైతే మీకు ఐజీసీఎస్సీ 10th క్లాస్ వరకు చదువుతారో నెక్స్ట్ ఫర్దర్గా ఉన్నటువంటి 11th 12th సిలబస్లోకి ఎప్పుడైతే మీకు వస్తారో 11th క్లాస్లో చదివే సబ్జెక్టులు జనరల్గా వాళ్ళు టీచర్స్ ఎప్పుడూ కూడా ఈ క్యాంబ్రిడ్జ్ సిలబస్ ఏదైతే మీకు ఉంటుందో ఏఎస్ లెవెల్ అని చెప్తారు మనకి. ఆ ఏఎస్ లెవెల్ 11thలో చదువుతారు, 12thకి వచ్చేటప్పటికి ఏ లెవెల్ చదువుతారు. ఈ ఏఎస్ లెవెల్ చదివేటప్పుడు జనరల్గా వాళ్ళు సబ్జెక్ట్ 6 కానీ 7 కానీ 8 కానీ వాళ్ళు పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ 12th క్లాస్కి వచ్చిన తర్వాత అదే సబ్జెక్ట్స్ రిపీట్ చేయొచ్చు, లేదా కొత్త సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. చాలా వరకు అవే రిపీట్ చేస్తారు. చేసినప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఏ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ది అడ్వాన్స్డ్ లెవెల్. ఏఎస్ లెవెల్ 11th క్లాస్లో మీరు ఏదైతే చదువుతారో దానికి వచ్చి గ్రేడింగ్ ఏ నుంచి ఈ వరకు కూడా గ్రేడింగ్ ఇస్తారు, ABCDE అంతవరకు మాత్రమే వాళ్ళు గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ స్టార్ అన్న గ్రేడింగ్ కానీ ఉండదు. అదే 12th క్లాస్లో చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే మీరు చదువుతారో అవి అడ్వాన్స్డ్ లెవెల్ సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్లో మార్పు ఉండదండి. ఇప్పుడు 11th ఫిజిక్స్ చదివితే 12th కూడా ఫిజిక్స్ చదువుతాం మనం, కెమిస్ట్రీ చదివితే ఇక్కడ కూడా కెమిస్ట్రీ చదువుతాం మనం.
ఎవరైతే మనకి జనరల్గా 12th క్లాస్లో మనం చదువుతామో ఆ 12th క్లాస్లో చదివినప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో చదువుతాం కాబట్టి వాళ్ళకి ఇచ్చి గ్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది ఏ స్టార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ స్టార్ అనేది ఏఎస్ లెవెల్కి ఉండదు. ఓన్లీ 12th క్లాస్లో చదివినటువంటి ఏ లెవెల్స్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే అది ఏ స్టార్ అనేది గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఏ స్టార్ నుంచి ఈ వరకు కూడా గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా గ్రేడింగ్ అనేది ఏఎస్ లెవెల్కి గ్రేడింగ్ వేరు, ఏ లెవెల్కి గ్రేడింగ్ వేరు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే మీరు జనరల్గా ఏఎస్ లెవెల్లో 11th క్లాస్లో చదువుతారో ఆ 6 or 7 సబ్జెక్ట్స్ మినిమం 5 ఉంటే సరిపోతుంది. మనకి ఇండియన్ ఏఐయు ప్రకారం ఏఐయు ప్రకారం 5 సబ్జెక్ట్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి జనరల్గా 6-7 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ కూడా చదవచ్చు. రాస్తే సపరేట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 మినిమం బట్ 7 జనరల్గా చదువుతారు. 12th క్లాస్లో వచ్చినప్పుడు ఏ లెవెల్స్ అన్ని సబ్జెక్టులు రాయాలా అంటే అన్ని రాయక్కర్లేదు. జనరల్గా 3 సబ్జెక్టులు రాస్తారు, మ్యాక్సిమం 4 సబ్జెక్ట్స్ రాస్తారు. ప్రతి సబ్జెక్ట్స్కి ఏ లెవెల్ ఉంటుందా అంటే అన్ని సబ్జెక్టులకి ఏ లెవెల్స్ ఉండవు. అందుగురించే జనరల్గా 12th వచ్చినప్పటికీ వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ అయితే మేజర్ కింద అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలని డిసైడ్ అవుతారో, ఏదైనా ఇంజనీరింగ్ అయితేనో మెడికల్ అయితేనో లేకపోతే ఫైనాన్స్ కానీ ఎకనామిక్స్ కానీ దానికి అనుగుణంగా అలాంటి సబ్జెక్ట్స్ మాత్రమే ఏ లెవెల్స్ రాయాలి. అన్ని సబ్జెక్ట్స్ ఏ లెవెల్స్ రాయక్కర్లేదు. జనరల్గా 3 సబ్జెక్టులు రాయాలి. ప్రపంచవ్యాప్తంగా 3 సబ్జెక్టులు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే మీకు అక్కడ ఏ లెవెల్స్ గురించి సంబంధించిన క్లారిటీ ఇచ్చాను. సరే, ఇప్పుడు అది రెగ్యులర్గా చదివినటువంటి 11th 12th వాళ్ళు ఏఎస్ లెవెల్ చదువుతారు, ఏ లెవెల్ చదువుతారు, ఇక్కడ ఒక సబ్జెక్టులు చదువుతారు. 12th వస్తారు, అక్కడ ఒక 3 సబ్జెక్ట్స్ ఏ లెవెల్స్ రాస్తారు, ఇంకో 2 సబ్జెక్టులు ఏఎస్ లెవెల్ కానీ లేకపోతే 4 సబ్జెక్ట్స్ ఏఎస్ లెవెల్ కానీ రాస్తారు. ఏ లెవెల్స్ కొంతమంది 4 కూడా రాస్తారు, మ్యాక్సిమం 4 రాస్తారు. ఇందులో ప్రాక్టికల్స్ అవన్నీ ఉంటాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన స్టేట్ బోర్డ్స్ కానీ సిబిఎస్ఈలో కానీ చదివినటువంటి విద్యార్థులు కానీ క్వాలిఫికేషన్ పెంచుకోవాలనుకున్నప్పుడు కానీ మార్క్స్ పెంచుకోవాలన్నప్పుడు కానీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చేయవలసినటువంటి విధానం ఏంటంటే ఒక 1 year గ్యాప్ తీసుకున్న వాళ్ళు రాయొచ్చు, 12th చదువుతున్న వాళ్ళు ప్యారలల్గా రాయొచ్చు, 11th చదువుతున్న వాళ్ళు కూడా ప్యారలల్గా రాయొచ్చు. ఇండిపెండెంట్ స్టూడెంట్ కింద రిజిస్టర్ చేసుకుని మీరు రాసి వెసులుబాటు ఈ పర్టికులర్ సిలబస్లో ఉంది. జనరల్గా చాలామంది రాయరు, ఆల్మోస్ట్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో మాత్రమే ఆ ఆప్షన్ వాడుకుంటారు. బట్ రాయొచ్చు, చాలామంది చేత మనం కూడా రాయించడం జరిగింది. ఈ పర్టికులర్ దాంట్లో సబ్జెక్ట్స్ ఏం రాయాలన్నది ఒక డెసిషన్ తీసుకుని మీరు ఏ మేజర్కి వెళ్తారో చూసుకుని దాని ప్రకారం మీరు రాయాలి. ఒకవేళ మీరు 12th రాయకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ అందులో లేకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మీరు అడిషనల్గా రాయొచ్చు. సో మ్యాథమెటిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ జనరల్గా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంటుంది. కొన్ని ఏఎస్ లెవెల్ ఉంటాయి, ఏ లెవెల్ ఉంటాయి, 2 కలిపి మనం ఒకేసారి రాసేయచ్చు. ఇప్పుడు నవంబర్లో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డెడ్లైన్ కూడా పేమెంట్కి వచ్చి ఆగస్ట్ 4th లోపు మీరు పేమెంట్ కట్టినట్లయితే రిజిస్టర్ చేసుకున్నట్లయితే మాత్రమే మీరు నవంబర్లో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. ఇది తప్పితే మళ్ళీ ఫిబ్రవరిలో రాయొచ్చు, లేకపోతే మళ్ళీ జూన్ జూలైలో కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇది మిగతా బోర్డులాగా సంవత్సరం ఒకసారి కాదు, ఇది ఎక్కువ సార్లు కూడా రాసే అవకాశం మీకు ఉంటుంది. అది ఇండిపెండెంట్ స్టూడెంట్ కింద ఇండివిజువల్ స్టూడెంట్ కింద మీరు రాయొచ్చు. మ్యాథమెటిక్స్లో మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులో 4 సబ్జెక్టులు కానీ మీరు రాస్తే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయినట్లు లెక్క. అందులో ప్యూర్ మ్యాథ్స్ 1, అలాగే ప్యూర్ మ్యాథ్స్ 2, ప్యూర్ మ్యాథ్స్ 3, అట్లాగే మెకానిక్స్ 4, అలాగే ప్రాబబిలిటీ అండ్ స్టాట్ ఏదైతే ఉందో 5, అలాగే ప్రాబబిలిటీ అండ్ స్టాట్ ఏదైతే ఉందో 6. ఈ 6 పేపర్లు ఏవైతే మీకు ఉన్నాయో ఈ 6 పేపర్లో 4 సబ్జెక్టులు అంటే నేను చదివిన సీక్వెన్స్ మీరు జాగ్రత్తగా సేమ్ సీక్వెన్స్ అంటే 1 2 3 4 5 6 ఈ 6 సబ్జెక్టుల్లో 4 సబ్జెక్టుల కాంబినేషన్లో మీకు ఇష్టం వచ్చిన 4 సబ్జెక్టులు తీసుకుని రాసినట్లయితే 4 రోజులు ఎగ్జామ్ రాయాలి. రాస్తే ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ మీకు పాస్ అయినట్లు లెక్క. అంటే మన మిగతా సబ్జెక్ట్ లాగా ఒక రోజు ఎగ్జామ్ రాస్తే మ్యాథ్స్ అయినట్టు కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్లో 11th 2 ఉంటాయి, స్టేట్ బోర్డులో 12th 2 ఉంటాయి, 2+2 4. పోనీ అలా అనుకున్నా కూడా 4 సబ్జెక్ట్స్. ఇవి సిలబస్లు అనేవి ప్యూర్ మ్యాథ్స్ 1లో ఒక రకమైన సిలబస్ ఉంటుంది, 2లో ఒక రకమైన సిలబస్ ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ బట్టి మీరు జనరల్గా ప్లాన్ చేసుకోవాలి. కాంబినేషన్ వచ్చేటప్పటికి 1 3 4 5 ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ రాయొచ్చు. 1 2 3 4 5 6 నేను చెప్పిన సీక్వెన్సే. 1 3 4 5 కాంబినేషన్ 4 సబ్జెక్టులు పికప్ చేయొచ్చు. 1 3 5 6 కాంబినేషన్లో 4 పికప్ చేయొచ్చు. ఈ 2 కాంబినేషన్లో మన ఇండియాలో ఏదో ఒక కాంబినేషన్ మీరు పికప్ చేసుకుని రాసినట్లయితే మీకు మ్యాథ్స్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టు జనరల్గా మ్యాథ్స్ పేపర్ 1 తీసుకున్నట్లయితే 1.5 hour 1 hour 50 minutes టైం ఉంటుంది. అట్లాగే 75 మార్క్స్ ఉంటుంది. అలాగే 2 వచ్చి 1 hour 15 minutes 1-5. ఫస్ట్ది 1 50 నిమిషాలు, 1 15 నిమిషాలు, అలాగే అది 50 మార్కులే. 1 50 నిమిషాలు ఉన్నది 75 మార్కులు, అలాగే ఇది మార్కులు. అలాగే 3వ పేపర్ తీసుకుంటే 1 50 నిమిషాలు 75 మార్కులు, అలాగే 4వ పేపర్ 1 15 నిమిషాలు 50 మార్కులు, అలాగే 5వ పేపర్ తీసుకున్నట్లయితే 1 15 నిమిషాలు 50 మార్కులు ఉంటుంది. అలాగే 6వ పేపర్ తీసుకున్నట్లయితే 1 15 నిమిషాలు 50 మార్కులు ఉంటుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి మీరు 4 పేపర్లు రాస్తారు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే రఫ్గా అప్రాక్సిమేట్గా ఒక 250 మార్కుల వరకు మీకు పేపర్ ఉంటుంది. ఈ 250 మార్కులు ఉంటుంది. ఇందులో గ్రేడింగ్ వచ్చేటప్పటికి జనరల్గా మీరు ఏ లెవెల్స్ కూడా ఇందులో కలిసిపోయినాయి కాబట్టి ఏఎస్ లెవెల్, ఏ లెవెల్ 2 కలిపి మీకు ఇందులో ఉన్నాయి కాబట్టి జనరల్గా మీ గ్రేడింగ్ వచ్చేటప్పటికి ఏ స్టార్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టార్ అంటే 90
నుంచి 100 మార్క్స్ లోపు ఎవరికైతే వస్తే వాళ్ళందరికీ కూడా ఏ స్టార్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టార్ అంటే ఫుల్ స్కోరు 100కి 100 రావాలనుకుంటారు చాలామంది, కాదు 90 యాభై వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా ఏ స్టార్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టార్ అనేది ఇంకా అల్టిమేట్ మ్యాక్సిమం దానికి గ్రేడింగ్ అనేది ఉంటుంది. అలాగే ఏ వచ్చేటప్పటికి 80 నుంచి 89 వరకు ఉంటుంది, బి వచ్చేటప్పటికి 70 నుంచి 79 దాకా ఉంటుంది, సి వచ్చి 60, 69, అలాగే డి వచ్చి 50, 59, ఈ వచ్చి 40, 49. ఓవరాల్గా ఏ స్టార్ ఏ అనేది కొంచెం మంచి గ్రేడింగ్, ఏ స్టార్ వస్తే బాగుంటుంది. ఏ వచ్చినా కూడా మీకు చాలా యూనివర్సిటీస్ వాళ్ళలో మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. ఎవరైతే ఇంకా ఎక్స్ట్రీమ్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్దాం అనుకుంటారో, జస్ట్ లైక్ ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, లేకపోతే యూసీఎల్ కానీ, లేకపోతే కింగ్స్ కాలేజ్ కానీ, లేకపోతే యూఎస్లో ఉన్నట్టు టాప్ కాలేజెస్ కానీ, ఈవెన్ సింగపూర్ యూఎస్ కానీ, ఎన్టీయూ కానీ, ఇలాంటి కాలేజెస్కి టాప్ కాలేజెస్కి ఎవరైతే ఏం చేస్తారో, పర్టికులర్గా మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే ఏం చేస్తారో, ఫర్దర్ మ్యాథ్స్ అని ఇంకొక మ్యాథ్స్ ఉంటుంది ఇందులో, ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కంటే ఇంకా ఎక్కువ. అందు గురించి ఆ పదంలోనే ఫర్దర్ అనే పదం ఉంది, ఫర్దర్ మ్యాథమెటిక్స్ కానీ మీరు డెఫినెట్గా రాసినట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్గా మ్యాథ్స్ రాయకుండా ఫర్దర్ మ్యాథ్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు. అసలు 11th 12th చదవకుండా మ్యాథ్స్ కూడా రాయకుండా ఫర్దర్ మ్యాథ్స్ కూడా డైరెక్ట్గా ఇండివిజువల్ స్టూడెంట్ కింద రాయొచ్చు అంటే రాయొచ్చు. అందులో 4 పేపర్లు ఉంటాయి, ఇంకా ఆప్షన్ ఉంటుంది. 4 పేపర్లు రాసి తీరాలి. పేపర్ 1, 2, 3, 4 అని ఉంటుంది. ఫర్దర్ ప్యూర్ మ్యాథ్స్ 1, ఫర్దర్ ప్యూర్ మ్యాథ్స్ 2, ఫర్దర్ మెకానిక్స్ అంటే ఫిజిక్స్ ఉంటుంది కొంచెం, ఫర్దర్ ప్రాబబిలిటీ అండ్ స్టాట్. ఈ 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ ఎండింగ్ అండ్ నవంబర్లో ఆల్రెడీ డేట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో జరుగుతాయి కానీ జనరల్గా ఏదైనా యూఎస్ కానీ వేరే అదర్ యూనివర్సిటీస్ నెక్స్ట్ ఇయర్ అప్లై చేయాలంటే డెడ్లైన్స్ అన్నీ కూడా నవంబర్ 1కి అయిపోతాయి. ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి 2024కి. అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. సో ఈ నవంబర్ తర్వాత రాసిన పెద్దగా మీకు ఉపయోగం ఉండదు. ఓన్లీ యూకేకి అయితే ఉపయోగం ఉంటుంది తప్ప యూఎస్కి కానీ మిగతా కంట్రీస్కి ఉపయోగం ఉంటుంది. కాబట్టి వీళ్ళంత వరకు రిజిస్టర్ చేసుకోండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ శాంక్టామేరియా అయితే ఇలా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో జనరల్గా వాళ్ళు ఇండివిజువల్ స్టూడెంట్స్ కింద మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. మీకు జనరల్గా ఆగస్టు మొదటి వారంలో మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఫీజు కట్టి మీరు చేసుకోవచ్చు. ఈ 4 పేపర్లో చూసుకున్నట్లయితే ఫర్దర్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ 1 ఏదైతే ఉందో 6 నుంచి 8 క్వశ్చన్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయండి క్వశ్చన్స్. ఇవి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండవు. మీకు జనరల్గా అవి 60% ఏఎస్ లెవెల్ ఉంటాయి, అంటే 11th క్లాసు లో లెవెల్ ఉంటుంది. 30% వచ్చి మీకు ఏ లెవెల్ పేపర్ ఉంటుందండి. అది ఫస్ట్ పేపర్లో ఫర్దర్ మ్యాథ్స్ 1లో. ఫర్దర్ మ్యాథ్స్ 2 పేపర్ తీసుకున్నట్లయితే 7 నుంచి 9 క్వశ్చన్ల వరకు మీకు ఇవ్వడం ఉంటుంది. ఆ 7 నుంచి 9 క్వశ్చన్లు మొత్తం అన్నీ కూడా ఏ లెవెల్ ఉంటాయి, ఏఎస్ లెవెల్ ఉండవు స్టాండర్డ్ తీసుకున్నట్లయితే. అట్లాగే పేపర్ 3లో మెకానిక్స్ పేపర్ 3 ఉంటుంది. మెకానిక్స్ పేపర్ 3 మీరు చూసినట్లయితే 40% ఏఎస్ లెవెల్ ఉంటుంది, అంటే 11th క్లాస్ లెవెల్ సిలబస్ ఉంటుంది. ఏ లెవెల్ వచ్చేటప్పటికి 20% ఉంటుంది జనరల్గా. అలాగే మీకు పేపర్ 4 తీసుకున్నట్లయితే ప్రాబబిలిటీ అండ్ స్టాట్ ఉంటుంది. దాంట్లో మీరు తీసుకున్నట్లయితే 40% ఏఎస్ లెవెల్ ఉంటుంది, అలాగే 20% ఏ లెవెల్ ఉంటుంది. అంటే కొంత 11th 12th కలిపి మనం రాయాలి కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది ఒక్కొక్క దానికి ఉంటుంది. ఫస్ట్ 2 పేపర్లు 75 మార్కులకు ఉంటాయి. 2 అవర్స్ చెప్పిన ఎగ్జామ్ పేపర్ రాయి ఉంటుంది. మిగతా పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చేటప్పటికి మీకు 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. దానికి 50 మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 250 మార్క్స్. మ్యాథ్స్ అయినా 250, ఫర్దర్ మ్యాథ్స్ అయినా 250. అక్కడ 6లో 4 పేపర్లు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 4 రాయవలసి ఉంటుంది. ఇక్కడ కొంచెం అడ్వాన్స్ ఇంకొంచెం టఫ్గా ఉంటుంది పేపర్ అది యాక్చువల్గా. బట్ మన ఐఐటీ ఏదైనా మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే రాయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి మ్యాథ్స్ గురించి మీకు చెప్పినటువంటి. ఎవరైతే కొంచెం ఎకనామిక్స్కి లేకపోతే అదర్ కోర్సెస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళు మ్యాథ్స్ సరిపోతుంది. కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథ్స్ మేజర్ కానీ ఇలాంటి కొంచెం హెవీ కోర్సెస్ టాప్ కాలేజీకి వెళ్ళాలనుకుంటారో ఫర్దర్ మ్యాథ్స్ రాయాలి. అది కొంచెం క్లియర్ కట్గా యూనివర్సిటీ బట్టి రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీ మ్యాథ్స్ తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా ఇంటర్మీడియట్లో ఫుల్ మార్కులు ఉన్నా కూడా ఫర్దర్ మ్యాథ్స్ రాసుకున్నట్లయితే మీకు అడ్మిషన్ రావడానికి చాలా ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరుగుతాయి. మీకు యూకే అయితే చాలా స్ట్రైట్ అవే మిమ్మల్ని చాలా పాజిటివ్గా చూస్తారు. యూఎస్లో కూడా చాలా పాజిటివ్గా చూస్తారు. ఎందుకంటే ఏ లెవెల్స్ అనేది ఫర్దర్ మ్యాథ్స్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పారామీటర్, వన్ ఆఫ్ ది జనరల్గా ఒక రకమైనటువంటి కొలబద్ద కింద మీరు దాని కొలమానం కింద మనం చూడొచ్చు. సో అలా కాకుండా ఫిజిక్స్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో, ఫిజిక్స్ చూసినట్లయితే కోర్స్ మ్యాథమెటిక్స్ కోడ్ నేను చెప్తున్నానండి, ఎందుకంటే చాలామందికి తెలియదు, చాలా ఉంటాయి. అసలు మీ క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్లో 100 సబ్జెక్టుల పైన ఉంటాయి. అసలు ఏ సబ్జెక్టు ఏ కోడ్ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి కోడ్ చెప్తానండి. మ్యాథమెటిక్స్ 9709 అనేది ఉంటుంది. ఫర్దర్ మ్యాథ్స్ వచ్చేటప్పుడు 9231 అది కోడ్, పేపర్ కోడ్. అది ఆ కోడ్ తెలిస్తే తప్ప మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి అందులో, బట్ ఓవరాల్గా కోడ్ అనేది మీకు నేను చెప్తున్నాను. అలాగే ఫిజిక్స్ చూసినట్లయితే 9702 ఇది చూసుకున్నట్లయితే బట్ ఇప్పుడు నేను చెప్పి పేపర్లు కానీ సిలబస్ కానీ మీకు నెట్లో ఉన్నా వేరే చోట ఉన్నా 2024 వరకు మాత్రమే. 2024 తర్వాత పేపర్ ప్యాటర్న్ సిలబస్ కూడా మారిపోతుంది. ఇది 2022 నుంచి 2024 వరకు ఎవ్రీ 2 ఇయర్స్కి పేపర్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ మారుస్తూ ఉంటారు వీళ్ళు. ఫిక్స్డ్గా కాదు, పాత ప్రీవియస్ ఇయర్ పేపర్ ప్రాక్టీస్ చేసినా పాత సిలబస్ మీరు చూసినా మీరు ఇబ్బంది పడినట్టే. ఇవి మారుతూ ఉంటాయన్న విషయాన్ని కూడా మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిజిక్స్లో మీరు చూసుకున్నట్లయితే 5 పేపర్లు ఉంటాయండి. సో కంగారు పడద్దు. 5 పేపర్లు అంటే సిలబస్ని మొక్కలు చేసి 5 పేపర్ల కింద పెట్టడం జరిగింది తప్ప సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఐఐటీలో ఉన్నా కానీ నీట్లో ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇది జనరల్గా ఎవరైనా కూడా ఈ పేపర్ రాసే అవకాశం ఉంటుంది. పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్గా మీకు ఎంసీక్యూ మాత్రమే ఉంటుంది. మీకు
అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. 1 hour 15 minutes ఉంటుంది. 40 మార్క్స్ ఉంటుంది. ఏఎస్ లెవెల్ ఉంటుంది. 31% ఆఫ్ ది ఏఎస్ లెవెల్ ఉంటుంది. 31లో సగం 15.5లో ఏ లెవెల్ ఉంటుంది. అంటే 31% ఏమో ఏఎస్ లెవెల్ ఉంటుంది పేపర్ 1, అందులో సగం 15.5 ఏ లెవెల్ 12th లెవెల్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. ఇది పేపర్ 1 ఉంటుంది. ఎంసీక్యూ మాత్రమే 1.15 అవర్స్, గంట 15 నిమిషాలు, 40 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఏఎస్ లెవెల్లో స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే అంటే మామూలుగా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇది 1 hour 15 minutes, 60 మార్కులకు మాత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 46% ఏఎస్ లెవెల్ 11th క్లాస్ సిలబస్ ఉంటుంది. డైరెక్ట్గా రాస్తారు కాబట్టి మీరు ఇండివిజువల్గా స్టూడెంట్ 46% ఏఎస్ లెవెల్ ఉంటుంది. అలాగే అందులో సగం తీసుకున్నట్లయితే 23% ఏ లెవెల్ ఉంటుంది మీకు. అట్లాగే పేపర్ 3 ఏదైతే మీకు ఉంటుందో అడ్వాన్స్డ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్స్ అండి, ఫిజిక్స్ ప్రాక్టికల్స్ మీరు చేయాలి. జనరల్గా మీకు ఒక 2 questions 3 questions అలా ఇవ్వడం ప్రాక్టికల్ స్కిల్ మీరు టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. 2 hours ఉంటుంది. అగైన్ 40 మార్క్స్ ఉంటుంది. ఇది 23% ఆఫ్ ది ఏఎస్ లెవెల్ ఉంటుంది. అంతకుముందు పేపర్లో 43, 46, 23, ఇందులో 23 ఏఎస్ లెవెల్ ఉంటుంది. అలాగే 11.5% ఏ లెవెల్ ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇది ఓవరాల్గా 11th క్లాస్లో రాయించేస్తారు రెగ్యులర్గా ఉన్నటువంటి సిలబస్లో అయితే. అంటే 11th క్లాస్లో ఎవరైతే రెగ్యులర్ కాలేజ్ చదువుతారో, క్యాంబ్రిడ్జ్ ఎఫిలేటెడ్ స్కూల్స్లో ఎవరైతే చదువుతారో కాలేజెస్లో, జూనియర్ కాలేజ్లో, వాళ్ళ చేత 11th రాయించే పేపర్స్ ఈ 3. ఒక ప్రాక్టికల్లో 2 థియరీ, 2 థియరీలో ఒకటి ఎంసీక్యూ, ఒకటి థియరీ క్వశ్చన్స్. ఇది 11th. మనం 2 కలిపి రాస్తాం కాబట్టి పేపర్ 4 and 5 కూడా రాయాలి. పేపర్ 4కి వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ ఆబ్జెక్టివ్ కింద కాకుండా స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది 12th రాస్తారు, మనం ఇప్పుడు రాయాలి. అది వచ్చేటప్పటికి జనరల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఇది ప్యూర్ ఏ లెవెల్ మాత్రమే ఉంటుంది, ఏఎస్ లెవెల్ ఉంటుంది. ఇది 38.5% ఆఫ్ ది టోటల్ ఏ లెవెల్. అంటే 5 పేపర్లో దీని పర్సంటేజ్ అది. 5 పేపర్లో ఉన్నటువంటి పర్సంటేజ్ 100% తీసుకున్నట్లయితే ఏ లెవెల్, పేపర్ 4లోనే మీకు 38.5% ఆఫ్ ది ఏ లెవెల్ ఉన్నట్లు లెక్క. అలాగే పేపర్ 5 తీసుకున్నట్లయితే జనరల్గా మీకు ఎలా ఉంటుందంటే ప్లానింగ్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్, కొంచెం ప్రాక్టికల్స్ ఇది కూడా ఉంటుంది. ఒక 2-3 questions ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్ స్కిల్స్ని మిమ్మల్ని అసెస్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 hour 15 minutes పేపర్ ఉంటుంది. 30 మార్క్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక ప్రాక్టికల్ ఉంటుంది, ఒక డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ టైప్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఓవరాల్ 100% హెవీనెస్లో 38.5% ఆఫ్ ది ఏ లెవెల్ ఉంటుంది. అది 100 మార్క్స్, వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. 2 hours ఉంటుంది. అదే పేపర్ 5 వస్తే మళ్ళీ ప్రాక్టికల్ ఉంటుంది. అక్కడ ఓన్లీ 30 మార్క్సే ఉంటుంది. 1 hour 15 minutes ఉంటుంది. 2 ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ ఏ లెవెల్ వచ్చి 11.5% ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. జనరల్గా ఈ వీడియోని 2-3 సార్లు వినండి మీరు, ఎందుకంటే ఈయన రకరకాల పర్సంటేజ్లు, రకరకాల పేపర్లు చెప్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంచెం పాస్ చేసి మీరు స్లోగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి అందరికీ అంత ఈజీగా గమ్మున అర్థం కావు అసలు తర్వాత. సో ఇది ఓవరాల్గా మీరు 3 పేపర్లో 11th 2 పేపర్లు 12th మొత్తం 5 పేపర్లు కూడా ఒకేసారి రాసేయచ్చు. 2 ప్రాక్టికల్స్ ఉంటాయి, ఒక ఎంసీక్యూ ఉంటుంది, 2 డిస్క్రిప్టివ్ ఉంటాయి. సో దీని అంతా దృష్టిలో పెట్టుకుని మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 270 మార్క్స్కి ఓవరాల్గా మీకు ఫిజిక్స్ పేపర్ ఉంటుంది. ఈ ఫిజిక్స్ అనేది జనరల్గా అక్టోబర్ ఎండింగ్, నవంబర్లో ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో ఇంకోసారి రాయొచ్చు, జూన్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో ఆల్రెడీ డెడ్లైన్స్ అయిపోతాయి కాబట్టి అక్టోబర్ 15th డెడ్లైన్స్ అయిపోతున్నాయి. కొన్ని అయితే మీకు సెప్టెంబర్కి డెడ్లైన్స్ అయిపోతాయి, కొన్ని అయితే నవంబర్కి డెడ్లైన్స్ అయిపోతాయి. కాబట్టి మీరు లేటర్గా రాసి ఏవైతే ఉంటాయో అది కుదరదు. అలా కుదరాలి అంటే యూకేకి మాత్రం కుదురుతుంది. మీరు ఎప్పుడు రాసినా కూడా యూకే వాళ్ళు తీసుకుంటారు, క్యాంబ్రిడ్జ్ వాళ్ళు. సో మిగిలిన కొన్ని యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ వరకు తీసుకోరు. బట్ స్టిల్ కొన్ని యూనివర్సిటీస్ మాత్రం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం వీలున్నంత వరకు రిజిస్టర్ చేసుకోండి. అన్ని సబ్జెక్టులు రాకపోయినా ఒక సబ్జెక్ట్ ఇప్పుడు రాయండి, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఫిబ్రవరిలో రాయండి. ఎవరో ఒకళ్ళ కన్సల్టేషన్ తీసుకుని కొంచెం క్లారిటీ తెచ్చుకుని ప్లాన్ చేసుకోండి. జస్ట్ మీకు అవగాహన పూర్తిగా లేకపోతే దీనికి సంబంధించి. అలాగే కెమిస్ట్రీలో కూడా తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఎవరైతే రాద్దాం అనుకుంటారో ఆ కెమిస్ట్రీ రాయాలనుకున్నా కూడా డెఫినెట్గా మరి 5 పేపర్లు రాయాలి. 3 పేపర్స్ ఏఎస్ మన 11th క్లాస్లో రెగ్యులర్ రాసే పిల్లలు ఎవరైతే రాస్తారో వాళ్ళు 2 పేపర్స్ వచ్చేటప్పటికి మీకు ఏ లెవెల్. దీని కోడ్ వచ్చి 9701 ఉంటుంది. ఇది కూడా సిలబస్ 2024 వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత మారిపోతుంది. పాత పేపర్లు మీరు ప్రాక్టీస్ చేయడం కానీ, పాత పేపర్లు ప్లాన్ చేయడం కానీ చేయొద్దు. పేపర్ 1 సేమ్ అక్కడ చెప్పినట్టుగానే ఎంసీక్యూ ఉంటుంది. 1 hour 15 minutes ఉంటుంది. 40 మార్కులకు ఉంటుంది. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు 31% ఏఎస్ లెవెల్ 11th క్లాస్ లో లెవెల్ ఉంటుంది సిలబస్. 15.5% ఆఫ్ ది ఏ లెవెల్ ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాదు, డిస్క్రిప్టివ్ ఉంటుంది. జనరల్గా ఆ డిస్క్రిప్టివ్లో 1 hour 15 minutes ఉంటుంది. ఇక్కడ మార్క్స్ వచ్చి 60 మార్క్స్ ఉంటుంది. అట్లాగే జనరల్గా ఏఎస్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే పేపర్ 2 అనేది. సో అలాగే 46% ఆఫ్ ది ఏఎస్ లెవెల్ ఉంటుంది. 23% ఆఫ్ ది ఏ లెవెల్ తక్కువ ఉంటుంది, ఏఎస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అలాగే పేపర్ 3 వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ప్రాక్టికల్ స్కిల్స్ అంటాం. 2 hours ఉంటుంది ప్రాక్టికల్స్. 2 క్వశ్చన్లు ఇస్తాడు. 40 మార్క్స్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ ఉంటాయి. అది 23% ఆఫ్ ది ఏఎస్ లెవెల్ ఉంటుంది. 11.5 అందులో ఆఫ్ తీసుకున్నట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ ది ఏ లెవెల్ ఉంటుంది. ఓవరాల్గా పేపర్ 3 అనేది ప్యూర్ ప్రాక్టికల్. ఫస్ట్ ఎంసీక్యూ, డిస్క్రిప్టివ్, ప్రాక్టికల్, ఈ 3 కూడా 11th క్లాస్ సిలబస్ 11th
క్లాస్ పిల్లలు రాస్తారు, అవి కూడా మీరు ఇప్పుడు రాయాలి యాజ్ ఎ ఇండివిజువల్ స్టూడెంట్ కింద. ఇది కాకుండా పేపర్ 4 and 5. పేపర్ 4 వచ్చేటప్పటికి మీకు స్ట్రక్చరల్ ఆబ్జెక్టివ్ ఉండదండి. 11th క్లాస్ అదే 12th క్లాస్ వచ్చేటప్పటికి స్ట్రైట్ అవే డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఇది 2 hours ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, 100 marks ఉంటుంది. అది డైరెక్ట్గా 38.5% ఆఫ్ ది ఏ లెవెల్. సో ఏ లెవెల్లోనే ఓవరాల్ వెయిటేజ్లో 38.5% ఉంది. అలాగే పేపర్ 5 తీసుకున్నట్లయితే మళ్ళీ ప్రాక్టికల్ ఉంటుంది, ప్లానింగ్, అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్. దాంట్లో 1 hour 15 minutes ఉంటుంది, 30 marks మాత్రమే ఉంటుంది కాబట్టి 11.5% ఆఫ్ ది ఏ లెవెల్. అంటే ఓవరాల్ వెయిటేజ్లో మొత్తం 100%లో తీసుకున్నట్లయితే 5 పేపర్లకి 11.5% వెయిటేజ్ అనేది ఆ ఏ లెవెల్లో వెయిటేజ్ అనేది మీకు పేపర్ 5కి రావడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5 పేపర్లు మీరు జనరల్గా కెమిస్ట్రీ పేపర్ మీరు రాయవలసి ఉంటుందండి. ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నాలెడ్జ్ అండర్స్టాండింగ్కి 40% వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్గా 100% చెప్తానండి నేను మీకు ఒక అండర్స్టాండింగ్ గురించి. అసలు పేపర్ ఎలా ఉంటుంది, టఫ్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా అనుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 40% ఆఫ్ ది ఇది నాలెడ్జ్ బేస్డే ఉంటుంది. మీకు పెద్దగా అంత కష్టంగా ఉండదు. మామూలుగా కూడా చాలామంది విద్యార్థులు చాలా ఈజీగా రాయొచ్చు. ఒక 40% ఏదైతే ఉంటుందో మీ హ్యాండిలింగ్, డేటా హ్యాండిలింగ్ ఎలా చేస్తున్నారు, కాన్సెప్ట్ని ఎట్లా అప్లై చేస్తున్నారు, లేకపోతే ఎలా ఎవాల్యూట్ చేస్తున్నారు అన్న దాని మీద ఒక 40% ఉంటుంది. ఒక 20% వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్గా రెగ్యులర్గా నీట్, ఐఐటీ ఒక యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా చక్కగా ప్లాన్ చేసి చదివినట్లయితే ఈ ఎగ్జామ్స్ చాలా ఈజీగా పాస్ అయ్యి చాలా ఈజీగా కూడా ఏ స్టార్ తెచ్చుకోవచ్చు, ఏ స్టార్ కాకపోయినా ఏ తెచ్చుకోవచ్చు, ఏ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది. అలాగే బయాలజీ కూడా కొంతమంది నీట్ స్టూడెంట్స్ బయాలజీ కూడా రాయొచ్చు. బయాలజీ కూడా సేమ్ అదే టైప్లో మీకు 5 పేపర్స్ ఉంటాయి. ఆ 5 పేపర్స్ కూడా సేమ్ మీకు 1 hour 15 minutes MCQ 40 marks సేమ్ ఏదైతే చెప్పానో అదే ప్యాటర్న్లో అదే పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ అయితే 31% ఏఎస్ లెవెల్, అందులో 15.5% ఏ లెవెల్ అని, లేకపోతేనేమో సెకండ్ పేపర్ తీసుకున్నట్లయితే 46% ఏఎస్ లెవెల్, ఏ లెవెల్, లేకపోతే 1 hour 15 minutes 60 marks. థర్డ్ పేపర్ ప్రాక్టికల్. మళ్ళీ 12thలో ఉన్న లాస్ట్ 2 పేపర్స్లో ఒకటేమో 100 మార్కులకు ఉండడం, లేకపోతే రెండోది వచ్చేటప్పటికి మీకు జనరల్గా ప్రాక్టికల్ ఉన్న 2 ప్రాక్టికల్స్, ఒక MCQ, 2 డిస్క్రిప్టివ్ టైప్. ఓవరాల్గా 5 పేపర్లు బయాలజీ కూడా రాయొచ్చు. సో మిగతా పేపర్లు కూడా రాయొచ్చు. ఓవరాల్గా మీకు కొంచెం ఐడియా ఇచ్చాను. కంప్యూటర్ సైన్స్ కూడా రాయొచ్చు. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ఏ స్టూడెంట్ అయినా కూడా రాసే అవకాశం. 12thకి మొత్తాన్ని చెరిపేసి మొత్తం 12th కావాలంటే 5 సబ్జెక్టులు రాయాలి. అలా కాకుండా ఫారెన్ యూనివర్సిటీ మీరు అప్లై చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫారెన్ యూనివర్సిటీ మీరు అప్లై చేయాలి అంటే 3 పేపర్లు రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 12thకి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అడగరు, ఏ కంట్రీలో కూడా అడగరు. మీరు జస్ట్ 3 ఏ లెవెల్స్ అడుగుతారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆక్స్ఫర్డ్. 3 ఏ లెవెల్స్ అడుగుతారు. ఒక దాంట్లో ఏ స్టార్ ఉండి మిగతా 2 ఏలు ఉన్నా కూడా ఈవెన్ ఆక్స్ఫర్డ్ కూడా మీరు అప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని పెద్ద అంత భూతం కింద చూసి ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా ఇదేదో కష్టంగా ఉంది, అలా వినడానికి ఇబ్బందిగా ఉంది అనుకోవద్దు. ఆ సిలబస్ని ముక్కలు చేశారు అంతే 5 parts కింద దయచేసి. అంతే తప్ప 5 పేపర్లు అంటే 5 ఫిజిక్స్లు కాదు. మెకానిక్స్ ఒక పేపర్, ఎలక్ట్రిసిటీ ఒక పేపర్, అలా ముక్కలు చేయడం జరిగింది. కెమిస్ట్రీ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ అని, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, ఇనార్గానిక్ అలా ముక్కలు చేశారు కాబట్టి అన్ని పేపర్ల కింద ఉన్నాయి. 11th 12th కలిపి మీరు రాయొచ్చు. జనరల్గా 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా కొంత ట్రైనింగ్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా ఈ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యి మీరు 3 కూడా ఏ స్టార్లు తెచ్చుకోవచ్చు. ఒక ఏ స్టార్ 2 ఏళ్ళు తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఉన్న టాప్ యూనివర్సిటీస్కి మీ 12th క్లాస్ మార్క్స్ 60% వచ్చినా 50 వచ్చినా ఎవరో పట్టించుకోరు. దీన్ని బట్టి మీకు అడ్మిషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇండియాలో కూడా మీరు డెఫినెట్గా ఇలాంటి ఎగ్జామ్స్ రాసినట్లయితే రేపు ఎప్పుడైనా ఫారెన్ యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు ఏ లెవెల్స్ అంటే కొంచెం హై వాల్యూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఇవి జనరల్గా ఇండియాలో చాలా చోట్ల ఇండివిజువల్ ఇండిపెండెంట్ స్టూడెంట్ కింద మీరు రిజిస్టర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయొచ్చు. జనరల్గా నవంబర్లో రాయొచ్చు, ఫిబ్రవరిలో రాయొచ్చు, జూన్లో రాయొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కసారి రాయొచ్చు, 3 ఒకేసారి రాయొచ్చు. 12th ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇండియాలోనే కావాలి అంటే 5 రాయాలి. అదర్వైజ్ మీకు 5 రాయాల్సిన అవసరం లేదు బయట కంట్రీస్కి వెళ్ళాలంటే. ఇలా చాలా రకరకాల ఆప్షన్స్ మీకు అందులో ఉంటాయి కాబట్టి పేపర్ కోడ్ ఇప్పుడు బయాలజీ అనుకోండి కోడ్ 9700. సో అట్లా కోడ్ ప్రకారం మీకు రిక్వైర్మెంట్ ప్రకారం అదే హై లెవెల్ రాయాలా, లో లెవెల్ రాయాలా, ఏఎస్ లెవెల్ రాయాలా, ఏ లెవెల్ రాయాలా, మ్యాథ్స్ రాయాలా, ఫర్దర్ మ్యాథ్స్ రాయాలా. సో ఇలా రకరకాల కాంబినేషన్స్లో మీకు అవైలబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడి కానీ లేకపోతే ఎవరైతే మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ సంబంధించినటువంటి ఎవరైతే ఏదైనా కన్సల్టెంట్స్ వాట్ ఎవర్ అంటే కొంచెం మరీ మోసం చేసే కన్సల్టెంట్స్ కాకుండా అసలు ఇలాగా ఒక 12th స్టూడెంట్ చేత రాయించి పంపించడం అనేది ఇండియాలో జరగలేదు. జనరల్గా నేనే కొంతమందిని పంపించాను తప్ప అలా ఎవరు ఇప్పటివరకు చేయలేదు. అలాగే ఎవరు జరిగిన సందర్భాలు లేవు అలా హిస్టరీ ఆఫ్ ది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా. బట్ ఇది అలాంటి అవకాశం ఉంది. నేను కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి నేను పంపించడం జరిగింది. సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నవంబర్లో చేయాలన్నా కూడా ఆగస్ట్ 4వ తారీఖు డెడ్లైన్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్కూల్స్కి వెళ్ళి క్యాంబ్రిడ్జ్ స్కూల్స్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని చక్కగా అప్లై చేసుకున్నట్లయితే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇండియాలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రేపొద్దున MBAకి వెళ్ళాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాలన్నా మీరు అన్ని సబ్జెక్టులు ఒక్క సబ్జెక్ట్ కూడా రాయొచ్చు. ఒక మ్యాథ్స్ రాసి మీరు అప్లికేషన్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 4 రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చు. దీనికి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. సో ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుని డెఫినెట్గా వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా మీరు వెళ్ళి అవకాశం ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగిన ఆ ఇబ్బందిని మీరు చెరిపి మళ్ళీ దాన్ని చేసే అవకాశం ఇప్పుడు ఉంది. ఆల్రెడీ 12th చదువుతున్న స్టూడెంట్స్ రాయొచ్చు, 11th చదువుతున్న స్టూడెంట్స్ రాయొచ్చు, 12th అయిపోయిన తర్వాత రాయొచ్చు. ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ ఇంకో కాలేజ్ ఇంకో కోర్సు జాయిన్ అయినా కూడా మీరు ఫస్ట్ ఇయర్లో ఉండి కూడా రాయొచ్చు. రాసినా కూడా ఉపయోగపడతారు వద్దున ఫ్యూచర్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కెరీర్ మీకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.